ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున జీవన్ దాన్ యొక్క ప్రోగ్రాంలో మన నెల్లూరు సిటీలో ఉన్న ఉలవపాటి జీవన్ కుమార్ అనే అబ్బాయి బైక్ యాక్సిడెంట్లో బ్రెయిన్ డెత్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అందరూ ఒప్పుకొని, వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఎంతో సహృదయంతో ఒప్పుకొని, అబ్బాయి 24 ఏళ్ళే అయినా చాలా గొప్ప అదృష్టవంతుడయ్యాడు. వీళ్ళ బిడ్డ అని కాదు కానీ అతని యొక్క ఆర్గన్స్ మొత్తం అందరికీ ఒక 6-7 మందికి దానం ఇచ్చి అతను ఒక అమరజీవి అయ్యాడని మనం అందరం అనుకోవాలి. ఈ అవయవ దానం అనేది ఎంతో మందికి ప్రాణదానం చేస్తోంది. సో అలాగా వాళ్ళు ఒప్పుకోవడం, వాళ్ళ పేరెంట్స్ యొక్క సహృదయము, వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళ యొక్క ఆలోచన చాలా మంచిది. వాళ్ళందరికీ మా తరపున, అందరి తరపున గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ ఏపీ గవర్నమెంట్ అలాగే కిమ్స్ వారి సహకారంతో మనం ఈ అవయవ దానాన్ని ఈరోజు దిగ్విజయంగా హైదరాబాద్ వెళ్ళాయి, లివర్ కర్నూలుకి వెళ్ళింది. సో ఇలా అతని యొక్క ఆర్గన్స్ అన్నిటినీ డొనేట్ చేయడం వల్ల ఇంతమంది ప్రాణదానానికి ఆయన సహకరించినందుకు ఆయన నిజంగా అమరజీవి అమ్మ. మీ అందరికీ మా తరపున ధన్యవాదాలు. అండ్ గవర్నమెంట్ ఒక జీవన్ దాన్ ప్రోగ్రామ్ కింద వారి కుటుంబానికి వెంటనే ఒక 10,000 రూపాయలు మన కలెక్టర్ గారి ద్వారా, తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్ తరపు నుంచి 10,000 రూపాయలు ఫ్యూనరల్ సర్వీసెస్ కింద అందివ్వాలి జీవో ప్రకారము. అలాగే ఒక 1,000 రూపాయలు వాళ్ళ డొనేషన్ చేసినందుకు రెవెన్యూగా ఇస్తారు. దాని తర్వాత వాళ్ళ కుటుంబానికి ఎంతో సహాయం చేయడానికి, ఎందుకంటే అవయవదానం అంటే అంత సులభంగా జరగదు ఎవరికి. సో అది చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి గౌరవ వందనం అనేది జరుగుతుంది. వారికి ఒక పార్థివ శరీరాన్ని వాళ్ళ కుటుంబానికి అంత గౌరవ మర్యాదలతో అందిస్తారు. సో ఇవన్నీ ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది. ఎక్కడ ఏ ఆర్గాన్ కూడా వేరే ఎక్కడికి వెళ్ళదు. జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఎవరికి నిర్దేశిస్తారో అక్కడికే ఆ ఆర్గాన్ వెళ్తుంది, అంతేగాని ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి కూడా కుదరదు. సో ఇదన్నీ చాలా ట్రాన్స్పరెంట్ గానే జరుగుతుంది. సో అందరూ దీనికి వాళ్ళ కుటుంబం సహకరించింది. అండ్ మన గవర్నమెంట్ కూడా అన్ని టీం అంతా, మా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి టీము, కిమ్స్ హాస్పిటల్ టీము, ఆర్గన్ తీసుకోవడానికి వచ్చిన మొత్తం మెడికల్ టీం అందరికీ నా నమస్తే అండి. సిఇఓ కిమ్స్ హాస్పిటల్స్ నెల్లూరు. నేను డాక్టర్ ఓర్ని ప్రియలక్ష్మి, సిఇఓ కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు. యాక్చువల్గా ఇలాంటిది ఎవరికి జరగకూడదు, జరిగింది. కానీ వీళ్ళ కుటుంబం అనేది ముందుకొచ్చి అవయవదానం చేయడం చాలా మంచిది. ఇలా ఆర్గన్స్ కోసం, ఆర్గన్ డొనేషన్ అనేది ఎవరికి పడితే వాళ్ళకి తీసుకోలేము. బ్రెయిన్ డెత్ అనేది కూడా ఆర్టీఏ కేసెస్ అన్నిటికీ అవుతుందని కాదండి. ఒకసారి మనకి యాక్సిడెంట్ అయ్యింది అంటే దాని తర్వాత బ్రెయిన్ డెత్ అనేది ఎంతో కొంతమందికి మాత్రమే జరుగుతుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారంగా మనకి జీవన్ దాన్ ద్వారా ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళని అనేది ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం డాక్టర్స్ అందరూ కూడా వీళ్ళతో మాట్లాడారు. ఎవరైతే మన జీవన్ దాన్ హెడ్స్ ఉంటారో వాళ్ళు కూడా పేరెంట్స్తో మాట్లాడారు. వాళ్ళ అంగీకారం ప్రకారంగానే మనం ఎలా చేయాలి అనేది ఒక సిస్టమేటిక్గా 24 గంటలు దీని మీద ఎవరెవరికి ఏ ఆర్గాన్ ఎలా వెళ్ళాలి, ఏ పేషెంట్కి ఎలా సెట్ అవుతుంది అన్నీ చూసుకుని పలు రకాలుగా అన్నీ ప్రాపర్గా చేసుకుని, ఏదైతే మనకి లంగ్స్ అనేది చెన్నైకి వెళ్ళింది, దీనికి మన గ్రీన్ ఛానల్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియాకి వాళ్ళు మనకి సహకరిస్తారు. వాళ్ళ ద్వారా పోలీస్ సిబ్బంది కావచ్చు, మీడియా సిబ్బంది కావచ్చు, అందరి ప్రకారంగా ఇది అందరి సమక్షంలో ప్రాపర్గా ఎవరికి జారాలో గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వాళ్ళకి అందింది. అండ్ హార్ట్ అనేది మనం చిన్నపిల్లల ట్రస్ట్కి తిరుపతికి పంపించాము. అలాగే లివర్ అనేది కర్నూలుకి పంపించాము. 2 కిడ్నీలు అనేది మన నెల్లూరులో ఉన్నాయి. అండ్ ఐస్ అనేది హైదరాబాద్కి పంపించాము. ఈ మీడియా సందర్భంగా మీ పేరెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ అందరినీ నేను నెల్లూరు ప్రజల్ని ఏం చెప్తున్నాము అంటే, ఖచ్చితంగా అందరూ హెల్మెట్ అనేది కంపల్సరీ ధరించాలి. దాంతోపాటు మేడం గారు చెప్పినట్టు సీట్ బెల్ట్ ఇలాంటివి ధరించి ఇన్ కేస్ ఎప్పుడైనా మనము జారి పడినా కూడా ఎలాంటి ఒక ప్రాబ్లం అనేది రాదు. అట్లీస్ట్ చిన్న చిన్న దెబ్బలతో మనం బయటపడచ్చు. ఒకసారి బ్రెయిన్కి జరిగితే దాన్ని మనం ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు అవయవదానం మనం మాట్లాడుతున్నారు కాబట్టి బ్రెయిన్ కూడా మాకు చేయొచ్చా. ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది అయ్యి
చిన్న వయసులోనే నేను కూడా ఏదో ఒకటి కష్టపడాలి, నా కుటుంబాన్ని నేను ఆదుకోవాలి అనే ఒక లక్ష్యంతో ఆ అబ్బాయి కారు డ్రైవింగ్ నేర్చుకొని కారు డ్రైవింగ్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇద్దరు వాళ్ళ చెల్లెళ్ళని కానీ వాళ్ళ నాన్న కొంచెం హార్ట్ పేషెంట్ అయినా కూడా ఇంట్లోనే పెట్టి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఆదుకుంటూ జరుపుతున్నాడు. జీవన్ అనే కుర్రోడు ఆడ యాక్సిడెంట్ అనుకోకుండా జరగడం, అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం కాదు, ఇక్కడ కష్టం ఇబ్బందిగా ఉంది, కిమ్స్ హాస్పిటల్కి కానీ అపోలోకి కానీ తీసుకెళ్ళమంటే మేము అందరం కలిసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. అప్పటికే సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఆ ఇబ్బంది అట్టే ఉంటుంది. మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి కిమ్స్ యజమానం అంతా కూడా బాగా కష్టపడి అబ్బాయిని బతికించేదానికి ఎంతో కృషి చేశారు. స్థానికంగా ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా స్పందించి ఆ అబ్బాయికి ఎల్ఓసి సీఎం ఆఫీస్ నుంచి తెప్పించడం జరిగింది. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా అదేవిధంగా సహాయపడడం జరిగింది. కానీ టైం బాగలేక అబ్బాయి చనిపోవడం, ఆ అబ్బాయి అవయవాలన్నీ కూడా దానం చేయడం